వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దర్శక ధీరుడు రాజమౌళి అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపుదిద్దుకోబోతున్న SSMB 29 సినిమా పూజ కార్యక్రమానికి మహేష్ బాబు వైఫ్ నమ్రత హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆమె మరికొద్దిసేపట్లో కూడా పూజా కార్యక్రమం మొదలు కాబోతుంది. మరికొద్దిసేపట్లో ఆమె పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పట్లానే మహేష్ బాబు సెంటిమెంట్ ప్రకారంగా ఇప్పటి వరకు కూడా ఏ పూజా కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా పూజా కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన వైఫ్ నమ్రత హాజరయ్యారు. అయితే మొట్టమొదటిసారిగా మహేష్ అలానే దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరు కూడా కలిపి మొట్టమొదటిసారిగా సినిమాని రూపుదిద్దుకోబోతుంది. SSMB 29 మీద ఫ్యాన్స్ లో కూడా ఎంతో ఉత్సాహం ఉంది. సినిమా ఎలా ఉండబోతుంది, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఎటువంటి సన్నివేశాలు ఉంటాయని కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీపాల్, అయితే పూజా కార్యక్రమానికి నమ్రత హాజరైనట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో పూజ కూడా ప్రారంభం కాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. SSMB 29 మీద ఫ్యాన్స్ కి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఆశలున్నాయి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వీరిద్దరూ కలిపిన కాంబోలో ఒక సినిమా రూపుదిద్దుకోబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుంది, సినిమాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించండి. ఈ అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు రాజమౌళి సినిమా అయితే ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు SS రాజమౌళి కాంబినేషన్ ప్రాజెక్ట్ 6 దేశాల్లో షూటింగ్ అయితే జరుపుకోవాలని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఈ వేసవిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశంగా ఉంది. 2 భాగాలుగా జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందించింది. ఒక భాగం 3 గంటలు అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ 2 భాగాలుగా ఈ జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ గా రిలీజ్ కావాలి. మొదటి భాగం 2027లో ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అయితే కీరవాణి ఇస్తున్నారు. దీనికి ఓన్లీ కెమెరామెన్ మాత్రం సెంటిల్ మారాడని చెప్పుకోవచ్చు. గతంలో ప్రతి రాజమౌళి సినిమాకి అన్ని సినిమాలకి కెమెరామెన్ చేసిన వ్యక్తి. కాకపోతే ఈ సినిమాకి అన్ని టీమ్స్ అంతా సేమ్ ఉన్నారు, కానీ కాకపోతే ఓన్లీ కెమెరామెన్ ఒక్కడు మారాడని చెప్పుకోవచ్చు. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకైతే ఇది ఈ రోజు శుభవార్త అనే చెప్పుకోవచ్చు. జనవరి 2వ తేదీన ఈ రోజు అయితే రిలీజ్ అయింది. ఈ రోజు ఓపెనింగ్ జరుపుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఓపెనింగ్ జరుపుకున్న తర్వాత ఏంటంటే తర్వాత గ్లిమ్స్ లాగా కూడా సంక్రాంతి ముందు గ్లిమ్స్ కానీ ఒక పోస్టర్ కానీ రిలీజ్ చేయడానికి అయితే ఖచ్చితంగా ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. ఆ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేసిన తర్వాత ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే గతంలో RRR లాగా ప్రతి సినిమా ఓపెనింగ్ తర్వాత తను ఒక రాజమౌళి ఒక ప్రెస్ మీట్ పెట్టి తన కాన్సెప్ట్ కానీ సినిమా మొత్తం దాని గురించి మొత్తం చెప్పేసి ఆ తర్వాతనే ఖచ్చితంగా పెట్టగలుగుతాడు. ఎందుకంటే దాని కాన్సెప్ట్ మొత్తం చెప్పేస్తే ఇంకా మీడియాలో ఒక హైప్ కోసం క్రియేట్ అవుతుంది 100%. ఎందుకంటే సినిమా అయితే ఖచ్చితంగా ఒక SSMB 29 వర్కింగ్ టైమ్స్ అయితే ఈ సినిమా రూపొందిందని తెలుస్తుంది. అయితే ఇటీవల రాజమౌళి అయితే బొర్రా గుహలతో పాటు ఒడిశాలోని పలు లొకేషన్లు అయితే వెళ్ళి చూసి వచ్చాడు. అక్కడే సినిమా షూటింగ్ జరుపుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఇది అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా భారీ సెట్స్ తో ఒక నిర్మాణం అయితే జరుపుకుంది. అందులో కూడా షూటింగ్ చేయడానికి కూడా అతనైతే ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు సినిమాలు రాజమౌళి గారి సినిమాలు RRR కావచ్చు, ముందు బాహుబలి కావచ్చు, అది రామోజీ ఫిలిం సిటీ మరియు అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఖచ్చితంగా ఈ సినిమా షూటింగ్ అయితే ఎక్కువ జరుగుతూ ఉంటుంది రాజమౌళి గారి సినిమా. ఎందుకంటే భద్రతా దృష్ట్యా, ఎందుకంటే పబ్లిక్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి కూడా తనకి, ఎందుకంటే ఒక ప్రైవసీలో ఖచ్చితంగా ఆ సినిమా షూటింగ్ జరగడానికి అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ భారతీయ చిత్ర పరిశ్రమలో అయితే ఇప్పటి వరకు, ఎందుకంటే తనే ఒక రేంజ్ కి తీసుకెళ్లాడు రాజమౌళి చిన్న స్థాయి నుంచి. బాహుబలికి ఒక ఇండియా లెవెల్లో పేరు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు పుష్ప అన్ని మిగతా సినిమాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాని RRR కి పాన్ వరల్డ్ చేశాడు సినిమాని. అటు జపాన్ కావచ్చు, వేరే అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ సినిమాకి అయితే పాన్ వరల్డ్ గా అయ్యి 16 భాషలు ఎక్కువగా ఇంకా చేయడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పవచ్చు. అయితే ఈ చిత్ర పరిశ్రమలో ఎవరు ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని అయితే రాజమౌళి అయితే ఈ చిత్రంతో చూపించనున్నాడని చెప్పి సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. అయితే రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు. దీని అంచనాలు అయితే ఇంకా మరింత రెట్టింపైన కూడా తెలుసుకోవచ్చు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది కాబట్టి ఖచ్చితంగా 2 భాగాలుగా అయితే సినిమా రానుందని చెప్పి తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ప్రొడ్యూసర్ గా దుర్గా ఆర్ట్స్ పై KL నారాయణ గారు అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని చెప్పుకోవచ్చు. సరికొత్త లుక్ లో అయితే మహేష్ బాబు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కోసం అయితే కొంతకాలంగా ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. ఎందుకంటే జుట్టుతోని హెయిర్ బాగా కనిపించి, ఎందుకంటే ఇప్పుడు ఇటు ఎయిర్పోర్ట్ లో కానీ వేరే సీఎం గారు అప్పుడు కానీ చాలా సార్లు మనకు మహేష్ బాబు కలిశాడు జుట్టు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక డిఫరెంట్ లుక్ తో ఉండబోతున్నాడు. ఈ పోస్టర్ కూడా సంక్రాంతి పండగకి రిలీజ్ చేయనున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మిగతా వివరాలు అయితే వెల్లడిస్తాడని చెప్పేసి కూడా టీం అయితే చెప్తున్నారు. వినయనా, శ్రీపాల్, మరి షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది? అలానే SSMB 29 కూడా బాహుబలి లాగానే 2 పార్ట్స్ ఉండబోతున్నాయా?
ఖచ్చితంగా 2 భాగాలుగా జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ ఇంతవరకు ఇండియన్ సినిమా స్క్రీన్ కి అంటే వరల్డ్ వైడ్ సినిమా స్క్రీన్ మీద కూడా రాలేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మొదటి భాగం 2027లో విడుదల కానుందని చెప్పారు. అయితే ఈ సినిమాకి ఇప్పుడు 2 భాగాలుగా ఖచ్చితంగా 3 గంటలు అయితే ఖచ్చితంగా డ్యూరేషన్ పెట్టి ఒక చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ సినిమా భారీ రైట్స్ కూడా ఇప్పుడే అడుగుతున్నారు. సినిమా పూజ స్టార్ట్ అయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నారు. ఈ రోజు నుంచే బిజినెస్ కూడా వాళ్ళకైతే ఆఫర్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళు ఎటు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది ఖచ్చితంగా రాజమౌళి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజమౌళి గారి కొడుకు కార్తికేయ వీళ్ళందరి దగ్గర నుండి ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఒక పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందుతుందని చెప్పుకోవచ్చు. వినేనా? అయితే శ్రీపాల్, మరి లొకేషన్స్ కానీ షూటింగ్ స్పాట్స్ గురించి కానీ రాజమౌళి టీం కానీ దీని గురించి ఏమైనా మాట్లాడారా? ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే ఏం మాట్లాడలేదు. వాళ్ళ నుంచి అధికారిక ప్రకటన ఏం రాలేదు. ఖచ్చితంగా ఇద్దరు ప్రెస్ మీట్ పెడతాడని చెప్పాడు. బిఫోర్ సంక్రాంతి పండగకి ముందు ఒక పోస్టర్ రిలీజ్ చేసి కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసి ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ రెడీ అయిందని కూడా చెప్పారు టీం వాళ్ళు. కానీ ఆ కాన్సెప్ట్ పోస్టర్ మనకు ఖచ్చితంగా రిలీజ్ చేసి ఇమీడియట్లీ మనకు ఖచ్చితంగా సంక్రాంతి ముందే ఒక పండగ పీస్ లాగానైతే ఖచ్చితంగా ఒక అప్డేట్ ఇవ్వనున్నారు సినిమా టీం. అయితే శ్రీపాల్, బాహుబలి మనం చూసుకున్నట్లయితే మొత్తం రాజవంశం గురించి ఒక డిఫరెంట్ హిస్టారికల్ స్టోరీలా ఉంటుంది. మరి అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది, దీని కథ ఎలా ఉండబోతుంది? రాజమౌళి దీని గురించి ఏమైనా మాట్లాడారా? జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పేసి గతంలో సోషల్ మీడియాలో వచ్చింది. తన సన్నిహితులు, తనకు వర్క్ చేసే టీము, రైటర్స్ టీమ్ కావచ్చు, గ్రాఫిక్స్ టీమ్ కావచ్చు, వీళ్ళు చెప్పడం ద్వారానే ఈ వాక్యాలు కూడా బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇవే వాక్యాలు వైరల్ అయ్యాయి బయట. కాకపోతే ఇప్పటికీ కూడా చాలా వరకు గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తయిందని చెప్పి కూడా సమాచారం ఉంది. మహేష్ బాబు జతన ప్రియాంక చోప్రా నటించబోతున్నారా? ఆ విషయం ఈ రోజు ఏమైనా వెల్లడించబోతున్నారా? అంటే ఈ రోజు పూజ కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ప్రియాంక చోప్రా అంటే కాస్టింగ్ గురించి అలానే హీరోయిన్ గురించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ఈ రోజు ఏది అనౌన్స్మెంట్ లేదు. ఓన్లీ క్యాజువల్ పూజ. మంచి రోజు అని చెప్పేసి, మంచి నక్షత్రం, మంచి తిథి అని చెప్పేసి ఈ రోజు క్యాజువల్ గా వాళ్ళ వరకు పూజ చేసుకుంటున్నారు. వాళ్ళ టీం వరకు మీడియాకు కూడా ఎటువంటి పర్మిషన్ లేదు వెళ్ళడానికి. వాళ్ళే ఫోటోస్ రిలీజ్ చేసేసి వాళ్ళే పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించనున్నారు. వాళ్ళు పూజ చేసిన తర్వాత మనకు ఫోటోస్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇంకా ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఖచ్చితంగా తెలుస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. రాజమౌళి మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ షురూ అయింది. వర్కింగ్ టైటిల్ SSMB 29 ఘనంగా సినిమా పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎప్పట్లానే మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ హాజరయ్యారు. అయితే సెంటిమెంట్ తో ఎప్పుడు కూడా మహేష్ బాబు ఎటువంటి సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమంలో హాజరుకారు. ఈ నేపథ్యంలోనే మహేష్ వైఫ్ అయినటువంటి శిరోద్కర్ హాజరవుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే సరికొత్త లుక్ లో ఇప్పటికే మహేష్ బాబు కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే సంక్రాంతికి కూడా సినిమా టీం పోస్టర్ ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ చాలా సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. చాలా వరకు ఎయిర్పోర్ట్ లో కానీ బయట కానీ ఆయన పోస్ట్ లో కూడా కొంచెం డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే ఈ లుక్ అంతా కూడా SSMB 29 కి రిలేటెడ్ అని కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో శివార్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ మొత్తం కూడా జరగబోతున్నట్లు తెలుస్తుంది. సమ్మర్ నుంచి కూడా మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తుంది. అయితే బాహుబలి ఏ విధంగా అయితే 2 పార్ట్స్ ఉన్నాయో SSMB 29 కూడా 2 పార్ట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ 2022లో రిలీజ్ కాబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో SSMB 29 రూపుదిద్దుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఎస్, మరి మహేష్ అలానే దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరు కాంబోలో వస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.